RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. దంతాలు గట్టిగా ఉంటే అందమైన నవ్వు సొంతమవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దంతములు ఆరోగ్యం కొరకు జాగ్రత్తలు పాటించాలి. ఆదివారం ఉదయం విజయనగరం జిల్లా రామభద్రాపురం గ్రామంలో క్వీన్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమారు 70 మందికి పరిసర ప్రాంతాల ప్రజలు ఉచిత దంత వైద్య శిబిరంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో సాలూరు, బొబ్బిలి పరిసర గ్రామాలలో శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నామని ఆసుపత్రి మేనేజింగ్ పార్ట్నర్స్ వరప్రసాద్, హరి, జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ డాక్టర్ భార్గవి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భార్గవి. ఈరోజు మన క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ రామభద్రపురంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో దాదాపుగా చాలామంది 60 నుండి 70 మంది ఉచితంగా వచ్చి వైద్య సేవలు అందుకొని దంతానికి సంబంధించిన ట్రీట్మెంట్లన్నీ చేయించుకొని వెళ్ళారండి. ముందుగా మన ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్ రామభద్రపురంలో పెట్టడానికి ఏకైక కారణం ఏంటంటే అత్యవసరమైన సేవలన్నీ కూడా ఈ మండల వాసులందరికీ వెంటనే అందుబాటులో ఉండడానికి, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండడానికని హాస్పిటల్ పెట్టడం జరిగిందండి. అలాగే మనం వారం కూడా ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాలు అతి తక్కువ ధరలకే అన్ని అతి తక్కువ రూపాయలకే ఉచిత ట్రీట్మెంట్లన్నీ కూడా చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ మండల వాసులు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి వినియోగించుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ప్లానింగ్స్ ఏమన్నా చెప్పండి. ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే మేము ఇక్కడ ప్రతి రోజు కూడా ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైజాగ్ నుండి వస్తున్నారండి ఇక్కడికి. అలానే ఆరోగ్యశ్రీ కూడా ఒక 4 రోజుల్లో రాబోతుంది ఇక్కడికి. సో దట్ పేదవాళ్ళు ఎవరైనా సరే, కార్పొరేట్ అని కాకుండా పేదవాళ్ళందరూ ఉచితంగా వచ్చి వైద్యం చేయించుకొని వెళ్ళడమే మెయిన్ మన లక్ష్యంగా. అంటే మనకు ఒక పేషెంట్ ఎమర్జెన్సీ కేసు ఉంటే గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుందండి. ఆ 1 అవర్లోనే మనం ఎమర్జెన్సీ కేసెస్ ట్రీట్ చేయగలం. అటువంటి సమయాన్ని రవాణా అంటే ఈ ట్రాన్స్పోర్ట్లో కోల్పోకుండా దగ్గరలోనే అందుబాటులో హాస్పిటల్ పెట్టడం కోసం మనం లక్ష్యంగా పెట్టాం, మనం ఏర్పాటు చేసాం. సో అందరూ తెలుసుకొని ఈ సేవలు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం.